నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ మహిమను చూద్దాం. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన సౌతా గారి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కళ్యాణ ప్రాప్తి అనుభవం ఇది. గత 30 సంవత్సరాలుగా మా కుటుంబం మొత్తం శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ మార్గదర్శకత్వంలో ధర్మ పవిత్ర మార్గంలో నడుస్తున్నాము. ఈ 3 దశాబ్దాలుగా మేము మా జీవితాల్లో లెక్కలేనన్ని అద్భుతాలను చూశాము. ఒక కుటుంబంగా మేము క్రమం తప్పకుండా హోమాలు, దర్శనాలకు హాజరయ్యాము. మేము ఎప్పుడెప్పుడు ఆరోగ్య సమస్యలను, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నా శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ ప్రతి సంకట స్థితికి శ్రీ భగవాన్ వారి సంపూర్ణ కరుణతో చక్కటి పరిష్కారాలు అందించారు. నా జీవితంలోని అనేక దైవీక జోక్యాలలో ఈరోజు నేను ఒక తల్లిగా నా హృదయాన్ని లోతుగా తాకిన ఇటీవలి అద్భుతాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మా అబ్బాయికి వయసు 32 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇంకా వివాహం కాలేదు. మేము చాలామంది జ్యోతిష్కులను సంప్రదించాము. వారిలో ప్రతి ఒక్కరూ ఒకే మాట చెప్పారు, అతని వివాహం 34 సంవత్సరాల తర్వాత మాత్రమే జరుగుతుందని. ఒక తల్లిగా నేను ఆందోళన చెందాను. కానీ అంతర్గతంగా మేము మా పూర్తి విశ్వాసాన్ని శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాద కమలాలపై మాత్రమే ఉంచాలని ఎంచుకున్నాము. పవిత్రమైన యజ్ఞం సమయంలో మా కొడుకు వివాహం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అతన్ని తదుపరి హోమానికి తీసుకురావడానికి మాకు మార్గనిర్దేశం చేయబడింది. మా కుటుంబం మొత్తం కలిసి హాజరయ్యాము. నా కొడుకు తనకు కావలసిన జీవిత భాగస్వామిని స్పష్టంగా వ్యక్తపరిచాడు. ఆమె వృత్తి, పాత్ర, వ్యక్తిత్వం, కుటుంబ నేపథ్యంతో సహా. అతను ప్రార్థించిన దానినే అతను ఖచ్చితంగా పొందుతాడనే హామీతో మేము ఆశీర్వదించబడ్డాము. అయినప్పటికీ ఒక తల్లిగా నేను కొంత ఆందోళనలోనే ఉన్నాను. నా ఆందోళనను దాసాజీతో పంచుకున్నాను. ఆయన చాలా నమ్మకంగా నేమములో సేవ చేయమని చెప్పి, శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ ఏదైనా నిర్ణయించుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. జ్యోతిష్కులు చెప్పేదాని గురించి చింతించకండి. భగవాన్ అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలరు అన్నారు. ఆ మాటలు నా హృదయంలోకి బలంగా ప్రవేశించాయి. నేను పూర్తిగా లొంగిపోయాను. 5 నెలల క్రితం మేము మరొక హోమము, దర్శనానికి హాజరై మార్గదర్శనం చేయబడిన ప్రకారం సేవను పూర్తి చేశాము. సేవ పూర్తి చేసిన తర్వాత నాకు లోతైన అంతర్గత శాంతి అనిపించింది. నా ప్రార్థనలకు ఇప్పటికే సమాధానం లభించినట్లుగా. సేవ నుండి తిరిగి వచ్చిన 1 నెలలోనే నా కొడుకు కోసం వివాహ ప్రతిపాదన వచ్చింది. ఆ అమ్మాయి యజ్ఞం సమయంలో అతను వివరించిన దానితో సరిగ్గా సరిపోయింది. ప్రతి వివరం సరిగ్గా సమలేఖనం చేయబడ్డాయి. ఇప్పుడు శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనంతమైన కృప ద్వారా నా కొడుకు వివాహం ఏప్రిల్ 2026కి నిర్ణయించబడింది. జ్యోతిష్య శాస్త్రం ఆలస్యాన్ని అంచనా వేసింది. కానీ దైవ కృప విధిని అధిగమించింది. అసాధ్యమని ప్రకటించినది సుసాధ్యమయ్యింది. మా కుటుంబాన్ని ఈ అందమైన అద్భుతంతో ఆశీర్వదించినందుకు ఒక తల్లి హృదయం ఉప్పొంగే కృతజ్ఞతతో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాద కమలాలకు ప్రణమిల్లుతున్నాను. జై బోలో కళ్యాణ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతీ భగవానికి జై.